అందరికీ వందనాలండి. నా పేరు కోన హెస్గేలు, సెగ్నెట్పల్లి మండలం గుడిమాల కోనవరం గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. ఏమిటంటే అండి, మాకు పెన్షన్ ఇది వరకు వాలంటీర్ ద్వారాగా మాకు ఓటుదారికి ఉదయమే ఇచ్చేవారండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వాలంటీర్ ద్వారా ఇస్తే వీళ్ళందరూ అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఓట్లు అన్నీ దొంగోట్లు వేయించేస్తారని వాలంటీర్ ద్వారా చెప్పేస్తున్నారు. కానీ ఉద్దేశంతో మాకు పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వకుండా పంచాయతీకి వెళ్ళి తీసుకునే వాళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసినారు. మేము పంచాయతీకి వెళ్ళటం తీసుకోవటం చాలా కష్టంగా ఉందని మేము భావించి మళ్ళీ మేము చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత ఇప్పుడు మరలా పంచాయతీకి కాకుండా మళ్ళీ బ్యాంకుల్లో వేసి కొంతమందికి ఏమో బై హ్యాండ్ ఇద్దామనే ఉద్దేశంతో మళ్ళీ మే నెల పెన్షను 2 విధాలుగా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కనుక మాకు అలా కాకుండా మునుపటిలాగే వాలంటీర్ ద్వారాగా మాకు పెన్షన్ అందజేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ముసలి వాళ్ళు కొంతమంది అవిటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్యాంకులు తీసుకోవడం అంటే చాలా కష్టమండి. 2 పంచాయతీకి వెళ్ళి తీసుకోవాలన్నా కష్టమే. వేసవికాలం ఒకటి వచ్చింది కనుక దయచేసి మాకు మునుపటిలాగే వాలంటీర్ ద్వారాగా పెన్షన్ అందజేస్తే మాకు చాలా సంతోషం అండి. బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలన్నా కష్టంగా ఉంది. కనుక మళ్ళీ జగన్మోహన్ గారే మళ్ళీ సీఎం అయితే మాకు మళ్ళీ మునుపటిలాగే మంచి రోజు వస్తాయని భావించున్నామండి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడు ఎవరికైనా సరే అన్యాయం చేస్తున్నారు కానీ న్యాయం ఏమీ చేయట్లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుని మళ్ళీ మంచి రోజులు తెచ్చుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.